ఫస్ట్ వీక్ లా నువ్వు మన ఇద్దరికి గొడవ స్టార్ట్ అయినప్పుడు నైనిక నా దగ్గరకు వచ్చేలాగా చిన్న పిల్లలాగా అన్నప్పుడు ఐ జస్ట్ టుక్ నేను వెళ్ళి ఆమెకి డిఫెండ్ చేద్దామని వెళ్ళినప్పుడు జరుగు నిఖిల్ అని అన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా అంటున్నప్పుడు కూడా నువ్వు జరగలేదు నువ్వు నాకు దానికి ఏం ఆన్సర్ ఇచ్చినావు, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు, నాది నేను మాట్లాడుకుంటా నైనికాని, నువ్వు నైనికాని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకుని నా మధ్యలోకి వచ్చినావు, దట్ ఐ ఫైండ్ డిస్రెస్పెక్ట్ఫుల్. ఐ డోంట్ మైండ్ యూ షౌటింగ్, ఐ డోంట్ మైండ్ యూ డిఫెండింగ్. నువ్వు డిఫెండ్ చేసిన ప్రాబ్లం లేదు. నేను నైనికా దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అది ప్రొటెక్ట్ చేసి మరి నువ్వు నాతో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమున్నది? ద హోల్ థింగ్ షోస్ యువర్ ఆల్ లైక్ టీమ్ అండ్ లైక్ అప్పుడు యష్మికి ఇచ్చిన రీజనింగ్ కానీ అప్పుడంతా మాట్లాడినప్పుడు నా దగ్గరికి వచ్చి నువ్వు ఏం చెప్పినావు అంటే, లేదు నేను అట్లా నైనికాని ప్రొటెక్ట్ చేయలేదు, ఐ వాంట్ మై పాయింట్ టు బి క్లియర్. ఫస్ట్ నా పాయింట్ క్లియర్ చేసిన తర్వాత వేరే వాళ్ళతో మాట్లాడు అని నేను అన్నా అని చెప్పి నాకు చెప్పినావు. నేను అక్కడ కాదు అట్లా చెప్పలేదు, నువ్వు నన్ను డిస్రెస్పెక్ట్ చేసినావు, విచ్ ఐ డోంట్ లైక్. నాకు అలా డిస్రెస్పెక్ట్ చేసిన వాళ్ళు నాకు నచ్చరు. సో అని నేను చెప్పినప్పుడు కూడా యూ ఆల్ ద టైమ్ యూ వర్ కన్విన్సింగ్ అబౌట్ దిస్ ఓన్లీ బికాస్ ఐ వాస్ దేర్ ఆన్ ద హీట్ ఆఫ్ ద మూమెంట్. సరేరా బాబు నేను నాకు అర్థమైంది, ఐ విల్ టేక్ దట్ యాజ్ దట్, అర్థమైంది అని చెప్పేసి కట్ చేసిన దాన్ని. ఓకే, ఐ వాజ్ లైక్ కన్విన్స్ అండ్ లైక్ ఓకే ఫైన్ యాక్సెప్ట్ యువర్ అపాలజీస్ అని అన్నా. బట్ నువ్వు అక్కడ ఫ్లిప్ చేసినావు, నువ్వు అక్కడ నీ పాయింట్ క్లియర్ చేయడానికి నువ్వు అక్కడ నేను ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ హావ్ సీన్ మై ఎపిసోడ్. యూ డింట్ డూ దట్, యూ డింట్ ప్రొటెక్ట్, యూ డింట్ వాంటెడ్ లైక్ నువ్వేంటి నువ్వు నా పాయింట్ మాట్లాడు ఫస్ట్ అని చెప్పలేదు. యష్మి అవని కాదు నిఖిల్, నేను నీతో మాట్లాడుతున్నప్పుడు నైనిక వచ్చి నువ్వు చిన్న పిల్లలా మాట్లాడకని ఫేస్ మీద అన్నప్పుడు నేను లేచి మాట్లాడేటప్పుడు నువ్వు ఆమెని ప్రొటెక్ట్ చేసుకున్నావు, నువ్వు ఆగానే లైక్ ఆమెను ప్రొటెక్ట్ చేసుకున్నావు. సీన్ నేను చూసి మాట్లాడతా చేయలేదని నువ్వు నాకు చెప్పినావు, నేను నమ్మినా యాక్సెప్ట్ చేసిన, వి వర్ దెన్ ఫ్రెండ్స్ లైక్ అంత యాక్సెప్ట్ చేసి ఉట్టుకున్నా. కానీ నువ్వు అక్కడ ఫ్లిప్ చేసినావు నన్ను. ఓకే, and second that's what then what is the right word చెప్పు. ఎందుకంటే నేను అక్కడ నువ్వు మాట్లాడట్లే, నైనిక మాట చెప్పే ముందు మనం ఇద్దరి మధ్య ఏ కాన్వర్సేషన్ జరగలే. ఏది నైనిక అదంతా కాన్వర్సేషన్ అయింది, కానీ నువ్వు అక్కడ ఒక్క క్వశ్చన్ ఆగాదు, ఎందుకు జరగలేదంటే దానికి ముందు మనం మాట్లాడుతున్నాం, నువ్వు నాకు అదే మాట్లాడలేదు అక్కడ. ఫస్ట్ క్లియర్ అయినాక ఎపిసోడ్ చూసావు కదా, కానీ నువ్వు అక్కడ నువ్వు మాట్లాడింది నాది అయిపోయినాక మాట్లాడని అనలేదు. నువ్వు స్టిల్ ప్రొటెక్టింగ్ నైనిక అండ్ నువ్వు ఆగు నైనిక నేను మాట్లాడతా, నువ్వు ఆగు అనే మాట్లాడు. అదే దాని తర్వాత యష్మి విషయంలో వచ్చినప్పుడు సింపుల్ గా లైక్ అప్పటి వరకు ఆల్మోస్ట్ 3 weeks అనుకుంటా, అంతకంటే ముందు విష్ణుకి నాకు గొడవ అయినప్పుడు కూడా యూ నెవర్ వెంట్ అండ్ కన్ఫ్రంటెడ్ అండ్ స్టాండ్ యూ టుక్ ఎప్పుడు నువ్వు స్టాండ్ బై అయ్యి, అది కూడా ఎమోషనే కదా మరి, నీ ఫ్రెండే కదా మరి, ఎందుకు మా ఇద్దరి మధ్యలో ఇట్లా మాట్లాడుతున్నావు అని చెప్పి నువ్వు ఎప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడింది నేను చూడలేదు, నేను వినలేదు ఎప్పుడు. అండ్ థర్డ్ యష్మితోని జరిగినప్పుడు కూడా నువ్వు వెంటనే వెళ్ళి మన ఇద్దరికి నామినేషన్స్ అయినప్పుడు యూ విల్ సే ఇట్లా అనుకుంటుంది ఆమె, ఎప్పుడు అనుకున్నావు అంటే నేను గేమ్ అని మాట్లాడినప్పుడు మీరు ఇది అర్థం చేసుకున్నా అంటే యూ ఆర్ ట్రైయింగ్ టు చేంజ్ ద థింగ్. ఆ రోజు పృథ్వీ నాకు లేకపోయిందంటే అప్పుడు కూడా నువ్వు నన్ను కన్విన్స్ చేసేది. పృథ్వీ అన్నాడు నో అది కాదు అనలేదా పృథ్వీ? ఆ ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నువ్వేమన్నావు, కాదు యష్మి అన్నది అట్లా పోట్రే అవుతుంది అని నాకు చెప్పడానికి ట్రై చేసావు. దెన్ పృథ్వీ సైడ్ నాకు ఆ థర్డ్ పర్సన్ లేకపోయింటే నువ్వు ఫ్లిప్ చేసేస్తావు దాన్ని. అంటే ఎవరి దగ్గర ఎక్కడ వెళ్ళి వాళ్ళతో ఫ్రెండ్స్ అవ్వాలి అంటే వాళ్ళతో అక్కడ కన్విన్స్ చేసేసి మాట్లాడేస్తాను. నేను చెప్తాను రెస్పెక్టింగ్ పృథ్వీ దగ్గర జరిగింది అది, ఇక్కడ మాట్లాడింది I'll accept. అక్కడ విష్ణుది అంటే పృథ్వీ వాస్ ద ఎవిడెన్స్ అట్లా అనలేదు అని. కానీ ఇప్పుడు కూడా చెప్తా ఉంది కదా, విష్ణుది నీది ఇష్యూ అయినప్పుడు విష్ణు రియల్లీ కేమ్ టు మీ అండ్ ఐ వాస్ లైక్ ఐ యామ్ నాట్ ఇంటర్ఫీరింగ్ ఇన్ పర్సనల్. షీ టోల్డ్ మీది గొడవ అయింది స్టార్టింగ్, మీ ఇద్దరిది మాట్లాడుకోవడం స్టార్టింగ్ గుర్తులేదు. జరుగుతున్నప్పుడు కూడా యష్మిది అండ్ యోర్స్ వాట్ ఎవర్ షీ ఫెల్ట్ షీ సెడ్ అది ఎందుకు చెప్పాల్సి వచ్చింది? బికాస్ యు ఆర్ వెరీ క్లియర్ దట్ యు ఆర్ సింగిల్. బికాస్ ఎవ్రీబడి అందరికి నువ్వు ఏం చెప్పినావు ఫస్ట్ 3 weeks కానీ 4 weeks ఏం చెప్పినావు, నేను ఎమోషనలీ చాలా డౌన్ ఉన్నా నేను అండ్ డిప్రెషన్ ఉన్నా, అసలు వాట్ ఎవర్ లైక్ ఆ ఎమోషనల్ అది చెప్పినావు. కాబట్టి
everybody, like almost most of, at least we supported you for whatever your emotional draining గా లేకపోతే ఆ లో ఫేజ్ ఏది ఉందో మేము సపోర్ట్ చేసినాం. Yashmi was also being friends for whatever reason and probably she ఆమె ఓపెన్ అప్ అయింది ఎక్కడో నా చిన్న చెప్పిందో ఏదో చెప్పిందో ఏం చెప్పి ఏదో చెప్పిందో ఎక్కడ ఏదో అయింది. అయిన నాతో తర్వాత when you respect emotion, when you respect a girl, when you respect a woman's feelings, you will not talk on her back saying that నేను ఆమె కోసం రాలేదు, ఆమె రిలేషన్షిప్ కోసం రాలేదు, ఆమె ఏది చేస్తే అది పడడానికి రాలేదు అని మాట్లాడవు. You will talk to her on her face, all the time when she is in front of you and when she is there in front of you. ఏది పడితే యాడ్ చేయదు, ఏది పడితే వినడానికి, ఏది పడితే మాట్లాడడానికి అనేది. రోహిణి గారు మీతో అన్నారా? ఏం చెప్పాను నేను? తేజ గారితో అన్నారా? రోహిణి గారు మీతో అన్నారా? డైనింగ్ టేబుల్ మీద కూర్చొని మాట్లాడినప్పుడు ఏది పడితే మాట్లాడితే వినడానికి వచ్చాను, వాళ్ళ కోసం వచ్చాను అని చెప్పాను. బయటికి వెళ్ళినాక అని ఒక కాన్వర్సేషన్ జరుగుతున్నప్పుడు వాళ్ళ రిలేషన్షిప్ కోసం నేనేం రాలేదు ఇక్కడ, నేను వాళ్ళతో అసలు నేను అమ్మాయితో అసలు మాట్లాడేవాళ్ళు ఇట్లా అని ఒక అది ఈ టైప్ లో చెప్పానా? ఈ టైప్ లో కాదు, చెప్పు అంటే నీకు ఏం చెప్పాను? కూల్ గానే చెప్పావు. తను నాకు కూడా ఆ విషయం చెప్పింది, అది నేను క్లియర్ గా చెప్పేశాను, ఫ్రెండ్ గానే ఉందామని చెప్పేసి నువ్వు చెప్పేసానని చెప్పావు. దాని తర్వాత వీటన్నిటి కోసం రాలేదురా నేను, నా గేమ్ నేను ఆడ. ఎలా చెప్పాను? నా పర్సనల్ కి నేను నాకేం ఫీల్ అవుతున్నా అలా చెప్పాను. నువ్వు మళ్ళీ ఆమె జోలికి వెళ్ళి ఆమె అట్లా చేయొద్దు, ఆమె నీకు గాజులేయాలన్నా లేకపోతే ఆమెతో అది నేను విష్ణుతో కూడా చేశాను కదా. లేదు, when she is going through that phase నువ్వు ఆమెకి మళ్ళీ అట్లా ఉండాల్సిన అవసరం లేదు. యష్మితో కట్ చేసి యష్మితో నేను ఫ్రెండ్ గా ఉంటున్నా, షీ నోస్ దట్. ఫ్రెండ్ గా లేను నేను, ఫ్రెండ్ గా కూడా సరిగా లేవు నాతో. డోంట్ యూజ్ దట్ ఫ్రెండ్షిప్ వర్డ్. అంటే ఇప్పుడు లేదా అవునా? నువ్వు ఫ్రెండ్ గా ఉంటే అది రోహిణితో చెప్పింది, నువ్వు నాతో చెప్పేగా వచ్చి. I already spoke with Prithvi also. ఫ్రెండ్స్ అనే చెప్తాడు, నేను ఫ్రెండ్ గా చూస్తున్నా కానీ ఆమె ఫీల్ అవుతుంది. అర్థం చేసుకోవాల్సింది అక్కడ. అరే నేనంత మోడర్న్ కాదు, నువ్వు నాతో కూర్చొని ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే నేను ఇంత మాట్లాడతా. ఈ రూమ్ లో కూర్చొని మాట్లాడాం ఎవరితో? విష్ణు Do I really know Prithvi? Do I really know what she had? నీతో ఎంత మాట్లాడిందో నాకు తెలుసా? Wait a second. అరే నీ కోసం మాత్రమే నేను కామ్ గా ఉంటున్నా, నీకు డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి ఇక్కడ మాట్లాడింది. అప్పుడు కూడా నువ్వు చెప్పలేదు. She said నువ్వు డిస్టర్బ్ కావద్దని నేను ఎక్కువ మాట్లాడతలేను అని ఆమె చెప్పి కూడా దాన్ని చప్పరించి ఏదో చెప్తా, ఆమెకి ఏదో మేనేజ్ చేస్తావు కానీ యూ విల్ నాట్ సే ఆన్ హర్ ఫేస్ దట్ స్ట్రిక్ట్లీ యష్మి దిస్ విల్ నాట్ డిస్టర్బ్ మీ, నేను దాంట్లో లేను, నేను దానికోసం రాలేదు. I have not given you. నువ్వు చెప్పలేదు. నేను అడుగుతున్నాను నీ దగ్గర, నేను దీని గురించి ఎలాంటి మాటలు మాట్లాడలే, ఎలాంటి మాటలు ఏమీ చెప్పలేదా? డిప్లొమాటిక్ ఎవ్రీవేర్, ఎవ్రీ కన్వర్సేషన్, ఎవ్రీ సిచువేషన్. Prithvi, do I really know about dream, about whatever she had feelings? Yes. Whatever feelings. ఆగు యష్మి. అక్కడ ముగ్గురు కూర్చున్నప్పుడు యూ సెట్ స్ట్రైట్ ఫార్వర్డ్. యష్మి చెప్పింది, అరే నాకేమంత పడి అట్లంతా లేదురా, నువ్వు ఎంత. She said నాకు చాలా మంది ఆప్షన్స్ ఉన్నారు, అంటే ఆ ఆప్షన్ ని చూసుకో యష్మి. I told her నువ్వు ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటావేమో అని నేను మాట్లాడట్లేదు. అంటే అరే నాకు అంత లేదురా, నాకు జస్ట్ అనిపించింది నేను చెప్పినా అని. షీ వాస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. About what? That's what like దాని తర్వాత తనకి చెప్పాను కదా, ఫ్రెండ్స్ గా మనం హ్యాపీగా చెప్పింది, ఫ్రెండ్స్ గా మనం ఉండొచ్చు అని చెప్పాను కదా. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దట్? ఫ్రెండ్స్ గా ఉండొచ్చు అని చెప్పిన ఫ్రెండ్స్ గానే ఉండాలి కదా. మళ్ళీ వెళ్ళి ఆమెను ఎందుకు మళ్ళీ డిస్టర్బ్ చేయాలి? మళ్ళీ ఎందుకు ఆమెకి యు న్యూ దేర్ వాస్ సంథింగ్ అండ్ షీ ఇస్ ట్రైయింగ్ టు కట్ ఇట్ ఆఫ్. డిస్టర్బ్ చేసామని ఆమె నీకు ఫీలింగ్స్ చెప్పిన తర్వాత యు అవాయిడెడ్ హర్. అది తప్పు, అది రాంగ్ అన్నట్టు కూడా మనం మాట్లాడుకున్నాం. తర్వాత అంతే కంప్లీట్ గా అవాయిడ్ చేశాడా? లిసన్, దాని తర్వాత చెప్పు ఒకసారి చెప్పాడు నాతో. See, my point is very చెప్పేసి నువ్వు రెస్పెక్ట్ చేయవు, నువ్వు విమెన్ ఎమోషన్స్ ని కానీ ఎవరి ఎమోషన్స్ ని కానీ చాలా వరకు ఇచ్చిన దాంట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చూసేలాగా కాదు. లెట్ మీ ఫినిష్. దాన్ని యాక్టింగ్ చేస్తావు అంతే అని అనిపించింది నాకు. మీద చెప్పి నువ్వు చెప్పావు, అంత స్ట్రాంగ్ గా చెప్పుంటే బాగుండేది. నేనేమన్నా అంటే ఒకవేళ నీకు లేకపోతే నిజంగా స్ట్రాంగ్ గా చెప్పు అంటారే, ఇది పెద్ద ప్లాట్ఫామ్ రా, స్ట్రాంగ్ గా తన మొహం మీదే నువ్వంటే నాకు ఇట్లా నేను చెప్పలేను, సో ఫ్రెండ్స్ గా ఉందామన్నా. అది హర్ట్ అవ్వచ్చు అనే విధంగా చెప్పా.
ఆపకూడదు అని అప్పుడు నేను నాకు తెలుసు నీతో ఎప్పుడు మాట్లాడాడని ఎవరో చెప్పారు నాకు. నేను అప్పుడు కూడా వాడికన్నా ఎలాంటి ఫీలింగ్ లేనప్పుడు ఏమీ లేదు అని చెప్పొచ్చు కదా. దీనికి క్లారిటీ ఎందుకు రోహిణికి ఇచ్చావు? రోహిణి అడిగింది కాబట్టి అదే నువ్వు అడిగావు, వాడు ఏమని చెప్పొచ్చు, ఏమీ లేదు అలాంటిది ఏం లేదు, వీళ్ళు జస్ట్ ఫ్రెండ్స్, ఏదో చిన్న చిన్నది ఏదో చెప్పి అవాయిడ్ చేయొచ్చు. కానీ నాకు ఉంది అనే క్లారిటీ నీకెందుకు ఇచ్చాడు? లెట్ మీ ఫినిష్. తను ఏమన్నా అంటే తను బ్యాడ్ లేదు ఇక్కడ ముందు దానికి లేదంటే డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా. వై నాట్ ఏమన్నా ఓకే ఐ అవాయిడెడ్, యూ ఫెల్ట్ లైక్ తర్వాత ఒక టైం లో ఒక ఫ్రెండ్ లాగైనా మాట్లాడొచ్చు కదా అని తనే నాకు చెప్పింది. ఇప్పుడు నేను అవాయిడ్ ఒక టైం లో అవాయిడ్ చేసినప్పుడు సోనియా బ్రీత్ తీసుకో. నేను అవాయిడ్ చేసినప్పుడు షీ ఓన్లీ కేమ్, యష్మి కేమ్, అరే ఫ్రెండ్ గా అయినా ఉండొచ్చు కదా, మరి అట్లా రియాక్షన్ ఇవ్వడం అని హర్ట్ అవుతుంది అని తనే చెప్పావు లేదు. దాని తర్వాత మాట్లాడా నేను. ఓకేనా, బీయింగ్ ఎ ఫ్రెండ్ ఐఎమ్ ఓకే విత్ ఇట్. సో ఇట్ డజంట్ మీన్ దట్ అంటే రెస్పెక్ట్ అంటే ఏంటి? ఇప్పుడు ఒక అవతల వ్యక్తికి నా మీద ఏమనిపిస్తుంది దాన్ని ఒప్పుకొని వెళ్ళిపోవడం రెస్పెక్ట్ అని కట్అప్ చేసినప్పుడు ఆ వ్యక్తి హర్ట్ అవుతుంది అన్నప్పుడు అదే ప్లాట్ఫామ్ మీదనే ఆమె